అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి ఈ యొక్క పెన్షన్ తనిఖీలనేవైతే నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ స్టార్ట్ కూడా అయ్యాయండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటీసులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అలాగే నోటీస్ రాకపోతే వెరిఫికేషన్ ఉండదా? అలాగే మనకి తనిఖీలు చేసేటప్పుడు ఎటువంటి పాయింట్స్ అయితే అడుగుతున్నారు? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కింద రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను పెట్టే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకైతే తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలనైతే నిర్వహించడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క తనిఖీలు నిర్వహించిన తర్వాత నోటీసులనేవైతే ఇస్తారు. అయితే చాలామందికి నోటీస్ రావట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నోటీసులనేవైతే మనకైతే ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి మాత్రం వస్తుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తనిఖీలు మా ఏరియాలో నిర్వహించట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మండలం వైస్‌గా అయితే వస్తుందండి. మండలం వైస్‌గా వచ్చినా కూడా ఫస్ట్ ఎవరికంటే మనకి 15,000 పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారికి ముందుగొస్తుంది. ఆ తర్వాత 12,000 పెన్షన్, ఆ తర్వాత 6,000 పెన్షన్, తర్వాత 4,000 పెన్షన్ ఇలా మనకి రావడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటీసులనేవి కూడా మనకి ఒక వారం ముందుగానే మనకు పంపించడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇక్కడ జనవరి చివరి వారంలో ఉంటే, ఆ వారం ముందు వారం వరకు మనకి ఆ యొక్క నోటీసులనేవి పంపించడం అనేది జరుగుతుంది. సో, ఇలా పంపించడం అనేది జరుగుతుందనమాట. సో, ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవైతే నమోదు చేసుకుంటారండి. అర్హత కలిగిన వారు ఉన్నారా లేదా అని చెప్పేసి. సో, ఇక్కడ మనకి నమోదు చేసుకున్న తర్వాత ఏంటంటే, మనకి ఆ తర్వాత ఆళ్ళొక యాప్‌లో అయితే అప్డేట్ చేస్తారు. మేము ఇక్కడ తనిఖీలు చేశామని చెప్పేసి. అలాగే మనకి ఇక్కడ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందండి. వైద్య పరీక్షలకు సంబంధించి కూడా. ఒకవేళ ఎవరైనా సహకరించపోతే మాత్రం వారికి ఒక పెన్షన్ అనేది టెంపరరీగా తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టడం అనేది జరుగుతుంది. రద్దు చేయడం కాదు. తర్వాత 2, 3 నెలలు చూసిన తర్వాత వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం వాళ్ళ పెన్షన్ పూర్తిగా రద్దు చేయడం అనేది జరుగుతుందండి. సో, ఇక్కడ మనకి ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క పెన్షన్ తనిఖీ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడాని. సో, దాదాపుగా మనకి ఫిబ్రవరి నెలలో కూడా జరిగే అవకాశం ఉందండి. ఇలా మొత్తంగా 15,000 తీసుకున్న వారి దగ్గర నుంచి 4,000 తీసుకునే వారి వరకు అందరి దగ్గర కూడా పెన్షన్ అనేవైతే ఆహ్, ఎవరైతే అన్నారో వాళ్ళందరిని తొలగించడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు మనకి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవైతే నమోదు చేసుకున్నారని చెప్పేసి అన్నాను కదా! సో, ఇక్కడేంటంటే వాళ్ళ యాప్‌లో అయితే నమోదు చేయించుకుంటున్నారండి. అది ఏంటంటే పెన్షన్ దారుడి యొక్క స్టేటస్ తెలుసుకోవాలని చెప్పేసి ఉంటుంది. అంటే బతికే ఉన్నారా? చనిపోయారా? అందుబాటులో ఉన్నారా? లేదని చెప్పేసి. అలాగే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో 10,000 పట్టణ ప్రాంతాల్లో 12 పైన ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారండి. అలాగే మీ కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ గాని, లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ మట్టా లేదా 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందా? సో, యెస్ అయితే యెస్సే, లేదంటే నో అయితే నో అని చెప్పేసి అనుకుంటారు. అయితే పెట్టుకుంటారనమాట అక్కడైతే. అలాగే కుటుంబంలో ఎవరికైనా 4 చక్రాల వాహనం కలిగి ఉందా? టాక్సీ, ట్రాక్టర్లు, ఆటో మినహా అయితే కనుక అలాగే కుటుంబంలో కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఉందా లేదో తెలుసుకుంటారండి. అంటే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని చెప్పి తనిఖీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సరాసరి 12 నెలల విద్యుత్ వినియోగం మొత్తం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందని చెప్పి కూడా తనిఖీ చేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతారండి. అలాగే మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 10,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణం ఉందా? అలాగే కుటుంబంలో ఎవరైనా ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారా? అంటే ఆదాయ పన్ను చెల్లిస్తారా? కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా? అలాగే మీ పెన్షన్ కొనసాగించే సిఫార్సు చేస్తున్నారా? అలాగని చెప్పి అడుగుతారండి. తర్వాత ఫోటో కూడా తీసుకుంటారు. మీకు పెన్షన్ తనిఖీ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో గాని, కేవైసీ గాని తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో, దీనివల్ల వాళ్ళు పెన్షన్ తనిఖీ చేసిన వాళ్ళ లిస్ట్‌లో అయితే ఉంటుంది. అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా? పెన్షన్‌దారులు వికలాంగులత్వం కలిగి ఉన్నారా? పెన్షన్‌దారునికి వైద్య పరీక్ష సిఫారసు చేస్తున్నారా? ఈ యొక్క పెన్షన్‌దారునికి కొనసాగించాలి సిఫారసు చేస్తున్నారా? అని చెప్పి అడిగి వాళ్ళైతే నోట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. సో, దీనివల్ల కరెక్ట్‌గా ఎవరైతే పెన్షన్‌దారులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట. సో, ఈ విధంగా మనకి అధికారులు తనిఖీలు చేసి మనకు నోటీసులయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా మనకంతా కూడా తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.